తొలిపల్లికు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ఆవిర్భావ స్ఫూర్తికి ప్రతీకగా 27 జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ వర్చువల్గా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. తిరుమల కల్తీ నెయ్యి కేసులో 4 రోజుల సిట్ కస్టడీకి కీలక నిందితులు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడులకు రాష్ట్రం సిద్ధం. ప్రజల రక్షణ, ఓటర్ హక్కుల రెండింటినీ నిర్లక్ష్యం అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు. మోడీ హ్యాట్రిక్ తర్వాత నుండి రీఫార్మ్ ఎక్స్ప్రెస్ ప్రారంభం, పౌరుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. ఢిల్లీలో స్లమ్ అభివృద్ధికి ముందడుగు, సీఎం రేఖా గుప్తా. అమెరికా ఫ్లైట్లకు బాంబు బెదిరింపులు, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అలర్ట్. డిసెంబర్ 23న తెలంగాణ విద్రోహ దినోత్సవంగా నిర్వహించాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలు. పుదుచ్చేరికి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలి, టీవీకే విజయ్. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే తెలంగాణ తల్లి విగ్రహాలు రాష్ట్రంలోని 27 జిల్లా కలెక్టరేట్లలో ఈరోజు ఆవిష్కరించారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు డిసెంబర్ 9న విగ్రహావిష్కరణ జరగడం ప్రత్యేకమన్నారు సీఎం. సోనియా గాంధీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, అందుకే ప్రజలకు ఆదర్శంగా నిలిచిన నాయకురాలిగా సోనియా గాంధీ జన్మదినాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పథకాలు సోనియా, మన్మోహన్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 5.8 కోట్ల వ్యయంతో మొత్తం 33 జిల్లాల కలెక్టరేట్లలో ఆవిష్కరిస్తున్న ఈ విగ్రహాలలో 27 నిర్మాణం పూర్తయి ఆవిష్కరణకు సిద్ధమయ్యాయి. ఇంకా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ములుగు, నల్లగొండ, నారాయణపేట జిల్లాలో పనులు కొనసాగుతున్నాయి. పల్లెటూరి సిరి సంపదను ప్రతిబింబించే ఆకుపచ్చ చీరలో పంటలతో కూడిన రూపంలో 18 అడుగుల ఎత్తుతో ప్రతిష్ఠించబడిన ఈ విగ్రహాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9ని తెలంగాణ తల్లి దినోత్సవంగా ప్రకటించి ప్రతి ఏటా ఘనంగా నిర్వహించనున్నట్టు ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ నెయ్యి సరఫరా ఆరోపణల కేసులో సీబీఐ ఆధ్వర్యంలో సిట్ విచారణ వేగం పెంచింది. ఈ కేసులో నిందితులైన A16 అజయ్ కుమార్ సుగంధ్, అలాగే టీటీడీలో కొనుగోళ్ల మాజీ జీఎం A29 సుబ్రహ్మణ్యంను 4 రోజుల పాటు కస్టడీకి పంపుతూ నెల్లూరు ఏసీబీకి కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 9 నుండి 12 వరకు సిట్ విచారణ చేయనుంది. వారిని వైద్య పరీక్షల తరువాత ప్రశ్నించనున్నారు. విచారణలో భాగంగా సుబ్రహ్మణ్యం గతంలో కల్తీ నెయ్యి అంశాన్ని అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి తెలియజేసినట్టు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. 2022లో మైసూరు ల్యాబ్ పరీక్షల్లో నెయ్యి నమూనాల్లో బీటా సిటోస్టెరాల్ పాజిటివ్ గా రావడంతో వెజిటబుల్ ఆయిల్స్ కలిపినట్టుగా అనుమానాలు వ్యక్తమయ్యాయని సిట్ విచారణలో బయటపడింది. కల్తీ విషయం బయటకు వస్తే భక్తుల మనోభావాలపై ప్రభావం పడుతుందనే కారణంతో నివేదికలో స్పష్టంగా పేర్కొనవద్దని ప్రయత్నాలు జరిగినట్టు సిట్కు తెలిసింది. అయితే 8 కోట్ల రూపాయల రసాయనాలతో నెయ్యి తయారీ, లంచాల ఆరోపణలు, 5 ఏళ్లుగా కల్తీ కొనసాగిందన్న అంశాలతో కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడుల కోసం కాదని రాష్ట్ర దృష్టిని ప్రపంచానికి చూపించేందుకే నిర్వహిస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఫార్మా, ఏరోస్పేస్, ఐటీ పరిశ్రమలు, సంస్కృతి, పర్యాటకం సహా అన్ని రంగాల్లో ప్రపంచం తెలంగాణకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ग्लोबल समिट तेलंगाना एक विजन दिखाने के लिए हम ये समिट कर रहे हैं. इसके बाद जो डिस्कशन होगा और हम उम्मीद करते हैं कि पूरा ग्लोब में तेलंगाना में इन्वेस्ट लगाने के लिए आएंगे और वहां ऐसा हम लोग उनको सुविधा देने के लिए तेलंगाना सरकार से तैयार है. तेलंगाना सरकार एक इंडिया इंडिपेंडेंस आके 100 साल होने वाला 2047 में हम भी एक विजन दिखाना चाहते हैं. विजन डॉक्यूमेंट बना के वो पूरा ग्लोब के सामने लगा रहे. हम ग्लोब को इनवाइट कर रहे हैं. ग्लोब में जो भी है, फार्मा भी हो और एरोस्पेस में भी हो, आईटी में भी हो, इंडस्ट्री में भी हो, कल्चर में भी हो, टूरिज्म में भी हो, और किधर भी रहे वो आके यहाँ इन्वेस्ट करे और स्टेट को आगे बढ़ाने के लिए मदद करे. గోవా రెస్టారెంట్ అగ్ని ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటువంటి ఘటనలకు ప్రభుత్వం వ్యవస్థల వైఫల్యమే కారణమన్నారు. నిందితులు దేశం విడిచి పారిపోవడంపై ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లో తీసుకువస్తున్న ఎస్ఐఆర్ విధానంపై కూడా అఖిలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ నమోదు ప్రక్రియలో లోపాలు, అధికారులకు శిక్షణ లేకుండా పనిచేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు పెరిగాయని ఆయన విమర్శించారు. కార్మికులు, మైనార్టీలను లక్ష్యంగా చేసుకుంటూ ఎన్ఆర్సీలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. गोवा में जो घटना हुई बहुत दुखद. हालांकि लोकसभा में कल वंदे मातरम था
तो हम लोग भी ये बात सोचते थे कि वंदे मातरम हमारे लिए ज़्यादा इमोशनल है कि गोवा में जो घटना हुई है वो ज़्यादा इमोशनल है हमारे लिए। खैर, इस तरह का निग्लिजेंस, खासकर इस तरह के रेस्टोरेंट या इस तरह की जो संस्थाएं बन रही हैं, उसमें इतनी बड़ी घटना हो जाए तो जिम्मेदार सरकार और जो नियम बने हैं वो है जिम्मेदार। और उसके बाद अगर इस तरह से लोग भाग जाएं तो और गंभीर विषय बन जाता है। हालांकि सीमाएं भारतीय जनता पार्टी के पास हैं, उन्हीं की जिम्मेदारी सुरक्षा रखना, नियम कानून उनके पास है, उन्हें कार्रवाई करनी चाहिए, उन्हें पकड़ना चाहिए। यूपी में भी इसी तरह लोग भाग जाते हैं। कफ सिरप का मामला है, सामान्य घटना हो तो बुलडोजर तैयार रहता था, इधर कफ सिरप का इतना गंभीर मामला हुआ जिसमें बड़े लोगों की जान गई, सब बीजेपी के लोग शामिल हैं। सुनने में आ रहा है जो बुलडोजर इन्होंने खरीदे थे उसके ड्राइवर भाग गए हैं, बुलडोजर की चाबी खो गई है, कहीं कुछ नहीं हो रहा है। कोई सोच सकता है, हम तो ये मानते थे 100 करोड़ का है घोटाला, लेकिन अब जो बातें निकल करके आ रही हैं वो कई हजार करोड़ का घोटाला है। और यही नहीं, जिन विभागों को कार्रवाई करनी है वो सब विभाग मुख्यमंत्री जी के पास हैं। अगर उन्हें मौका मिल जाए मुख्यमंत्री जी को बात को दबाने के लिए तो कहीं इनकाउंटर कर देंगे और आपका सहयोग मिल जाएगा, इनकाउंटर न्यूज बड़ी हो जाएगी, कोविड और कफ सिरप की न्यूज छोटी हो जाएगी। गंभीर विषय है, आप भी इसमें मदद करें। ये भागने वाले लोग भारतीय जनता पार्टी भगाती है। ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మకంగా మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుండి వేగవంతమైన సంస్కరణలతో దేశం అభివృద్ధి పదంలో కొనసాగుతుందన్నారు. ఇప్పుడు ఆగే ప్రసక్తే లేదని తెలిపారు. ప్రతి పౌరుడి జీవితం మారడానికి అవసరమైన సంస్కరణలే మోదీ ప్రభుత్వ ప్రధాన కార్యాచరణ అని స్పష్టం చేశారు. తీసుకువచ్చే ప్రతి నూతన విధానం లేదా చట్టం పౌరులపై ఎలాంటి భారం పడకుండా ఉండాలని ప్రధాని స్పష్టంగా ఆదేశించినట్టు ఆయన తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి ప్రజల జీవన విధానాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు పనిచేస్తున్నాయని చెప్పారు. రాజధానిలో లక్షలాది పేద కుటుంబాలు ఇప్పటికీ స్లమ్ ప్రాంతాల్లోనే జీవిస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. గత ప్రభుత్వాలు వారికి ఆశ పెట్టాయి కానీ ఆచరణలో చేతల్లో ఏ పని చేయలేదని విమర్శించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ పేదలందరికీ స్వంత గృహాలు కల్పించేందుకు కట్టుబడి పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. స్లమ్ ప్రాంతాల అభివృద్ధికి రూపొందించిన పథకం కింద ఆధునిక సౌకర్యాలు కల్పిస్తూ కొత్తగా ఫ్లాట్లను నిర్మిస్తున్నామని చెప్పారు. పేదలు కలగన్న గృహాలు ఇక కలగానే కాదు, ఈ ప్రభుత్వం హయాంలో ఆ కల నిజమవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అమెరికా వెళ్లే విమానాల్లో బాంబులు పెట్టామని, టేకాఫ్ అయిన 10 నిమిషాల్లో పేల్చేస్తామంటూ మెయిల్లో హెచ్చరించారు. అలాగే బాంబు పేలకుండా ఉండాలంటే $1 మిలియన్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. న్యూయార్క్కు చెందిన జాస్పర్ పకార్డ్ అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడ్డట్టు గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలోని కీలక ప్రాంతాలన్నింటిలోనూ పోలీస్, CISF బృందాలు తీవ్ర తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతుంది. ఈ రోజు తెలంగాణ భవన్లో విజయ్ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిమ్స్లో కేసీఆర్ 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర స్థాపనలో కీలక ఫలితం సాధించిందని తెలిపారు. ఇటీవల ట్రంప్ పేరుతో హైదరాబాద్ రోడ్డును ఉద్దేశించి వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ అమెరికాలో తెలుగు విద్యార్థులు జైలులోకి వెళ్లిన సందర్భాలు, వ్యాపార సమస్యలు, ఫీజులు పెరగడం వంటి అంశాలను గుర్తు చేశారు. సోనియా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రేవంత్ రెడ్డి గతంలో సోనియా అంటే బలిదేవత అన్నారు, ఇప్పుడు దేవతగా చెప్పడంపై విమర్శలు చేశారు. తెలంగాణకు కట్టుబడి వచ్చిన సమస్యలపై డిసెంబర్ 23న తెలంగాణ విద్రోహ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు హరీష్ రావు పేర్కొన్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన అనంతరం టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రజల ముందుకు వచ్చారు. నేడు పుదుచ్చేరిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్రం మాత్రమే పుదుచ్చేరి, తమిళనాడు వేర్వేరని భావించినా తాము కలిసే ఉన్నామన్నారు.
పుదుచ్చేరికి మద్దతు ఇవ్వడం తన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. విజయ్ మాట్లాడుతూ పుదుచ్చేరి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు కూడా భద్రత కల్పిస్తూ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. దివంగత సీఎం ఎంజీ రామచంద్రన్కు పుదుచ్చేరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసి కేంద్రపాలిత ప్రాంతానికి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలని పునరుద్ఘాటించారు. పుదుచ్చేరి అసెంబ్లీ గత కొన్ని దశాబ్దాలుగా 16 తీర్మానాలు ప్రవేశపెట్టినా కేంద్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.